ప్రభుత్వ వ్యయాలు సింపుల్గా చెప్పాలంటే ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన సాధారణ పరిపాలనకి సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్న, వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క హామీలు అనేది అధికంగా ఇచ్చిన, ఓకేనా. సో లేదు ట్యాక్స్ కలెక్టింగ్ కెపాసిటీ అంటాం, అంటే పన్నుకు సంబంధించిన ఆ యొక్క సామర్థ్యత, ఓకే, పన్ను వసూల సామర్థ్యత అనేది ఒకవేళ తక్కువగా ఉంటే ఇన్ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాం, అసమర్థత అని చెప్పేసి అంటాం. అంటే ప్రభుత్వం అంటే బడ్జెట్ అయిందమ్మా, మనకి ఇంత ఆదాయం ఈ సెక్షన్ నుంచి, ఈ వర్గం నుంచి, ఈ ప్రాంతం నుంచి మనకి ఇంత ఆదాయం అనేది వస్తుందని చెప్పేసి ఒక అంచనా. మరి వస్తుందని అంచనా అప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కదా. ఒకవేళ అలా కలెక్ట్ చేయలేని సమక్షంలో ఇన్ఎఫిషియన్సీ అని చూపించిన, అసమర్థతను చూపించిన దాన్ని మనం ఏమని చెప్తామా, ఆ యొక్క రెవెన్యూ దేనికి దారితీస్తుంది, అది రెవెన్యూ లోటుకు దారితీస్తుంది. మరి కేవలం అదేనా సార్ అంటే కాదు. ఒకవేళ ప్రభుత్వం అనేది ఫిజికల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేయలేకపోయినా కానీ, అంటే ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంది, అవసరానికి మించి హామీలు ఇవ్వడము, అవసరానికి మించి వ్యయాలు చేయడం వల్ల, సాధారణ పరిపాలన వేయించడం వల్ల ఒక్కోసారి మనకి ఎక్స్పెండిచర్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఆ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అనేది, ఆ లోటు అనేది స్పష్టంగా మనకు వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఫిగర్స్ అనేది ఏదైతే ఉందో, మూలధన వ్యయం కానీ ఈ రెవెన్యూ వ్యయం ఏదైతే ఉందో, దీని 3 ఫిగర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈ సంవత్సరానికి సంబంధించిన మన అప్పులు ఎంత, మన అప్పులు అనేది ఎంత ఉన్నాయి. సో వాట్ ఆర్ అవర్ ఫిజికల్ డెఫిసిట్స్. దీన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి మనం అంటాం, ద్రవ్యలోటు అంటాము, ఆర్థిక లోటు అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ద్రవ్యలోటు అంటే ఏంటి? ద్రవ్యలోటు ఈజ్ నథింగ్ బట్, సింపుల్గా చెప్పాలంటే దీన్నే మనము ఇంగ్లీష్లో ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఏమని చెప్పేసి అంటాం? ఫిజికల్ డెఫిసిట్. సో దీన్నే మనం ఆర్థిక లోటు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కోశ లోటు, కొన్ని బుక్కులు ఏముంటుందమ్మా, ఆ యొక్క కోశ లోటు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది FRBMA యాక్ట్ ప్రకారం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 2003 వాజ్పేయి గారి హయాంలో 2003 అండ్ ఎన్కే సింగ్ కమిటీ రికమెండేషన్స్ 2016 ఏదైతుందో FRBMA యాక్ట్ అనేది సాధారణంగా రాష్ట్రాలు వచ్చేసి ఎంతకంటే తక్కువగా మెయింటైన్ చేయాలి ఆర్థిక లోటు అనేది. ఆర్థిక లోటు అనేది ఎంత మెయింటైన్ చేయాలమ్మా, ఆర్ ద్రవ్య లోటు ఏదైతుందో, ఓకేనా, ఆ యొక్క రాష్ట్ర GSDP కంటే ఆ యొక్క ద్రవ్య లోటు అనేది ఎంతకంటే మెయింటైన్ చేయాలి, 3% బిలో అనేది మెయింటైన్ చేయాలి. 3% కంటే బిలో అనేది మెయింటైన్ చేయాలి. మరి 3% కంటే బిలో మెయింటైన్ చేయాలన్నారు కదా సార్. మరి ఇప్పుడు ప్రస్తుతం మనది ఎంత ఉందంటే 2%. మేబీ ఈసారి చంద్రబాబు గారు హయాం కాబట్టి, మేబీ ఈ గవర్నమెంట్ కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా FRBMA పరిధిలోనే మన యొక్క రాష్ట్ర అప్పులు ఉన్నాయి అనే సంకేతం అనేది ఏదైతుందో, ఆ యొక్క ఇండికేషన్ అనేది దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఎస్, అంటే మనం ఒక ఫిజికల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం, ఆర్థిక క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేస్తున్నాం అనే దానికి ఇదొక సంకేతం, ఇండికేషన్. మరి బాగానే ఉంది సార్. FRBMA యాక్ట్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ మేము ఆల్రెడీ చదువుకున్నాం. మరి అదే FRBMA యాక్ట్ ప్రకారం మన రెవెన్యూ డెఫిసిట్, ఓకేనా, మన రెవెన్యూ లోటు అనేది ఏదైతుందో ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది రాష్ట్ర GSDPతో పోలిస్తే ఎంత శాతం ఉండాలంటే 0% ఉండాలి. కానీ ఇక్కడ యాదృచ్ఛికంగా చూస్తేనేమో రెవెన్యూ డెఫిసిట్ అనేది 4% ఉంది. ఆ రెవెన్యూ డెఫిసిట్ 4% ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంది? మీ అందరికీ తెలిసింది కదమ్మా. ఇంతకుముందు కూడా మీకు అదే ఆల్రెడీ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పాను. ఎప్పుడైనా సరే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏం ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అనేది చేస్తే, ఏం వ్యయం చేస్తే, మూలధన వ్యయం. సో మూలధన వ్యయం అంటే ఇంతకు ముందే చెప్పాను, ఆ మూలధన వ్యయం అనేది చేస్తే, ఓకేనా, ఆ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేస్తే దానివల్ల ప్రభుత్వానికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా కానీ, ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా కానీ రెవెన్యూ సోర్సెస్ అనేది జనరేట్ అవుతాయి, రెవెన్యూ ఆదాయాలు అనేది సమకూరుస్తాయి అని చెప్పేసి. అదే నువ్వు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేసావు. దేని మీద ఫోకస్ చేసావు? ఆ యొక్క రెవెన్యూ వ్యయాలు ఏదైతుందో ఆ యొక్క రెవెన్యూ వ్యయాల మీద ఫోకస్ చేస్తే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే అవన్నీ కూడా దేనికోసం ఉపయోగించాలి? సాధారణ పరిపాలన, ఆ యొక్క జీతాలు ఇవ్వడం కోసము, లేకపోతే భత్యాలు ఇవ్వడం కోసము, జీత భత్యాలు అంటే కదమ్మా, పెన్షన్స్ ఇవ్వడం కోసము, ఓకేనా, సాధారణ మీటింగ్లు అని చెప్పేసి,
ఓకే, మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా టూర్లు అని చెప్పేసి మనకు ఉంటాయి. సో సాధారణ పరిపాలన మరియు సంక్షేమ పథకాలు. మరి ఈ సాధారణ పరిపాలన సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభుత్వానికి ఆదాయాలను జనరేట్ అవ్వవు, ఎంప్లాయ్మెంట్ అనేది కూడా క్రియేట్ అవ్వదు. సో అర్థమైందా? అదే ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల రెవెన్యూస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం. ఈ రెవెన్యూ డెఫిసిట్ గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క రెవెన్యూస్ అనేది మనకి రావడం లేదు. అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్స్ అనేది మనకి ఎక్కువ అవుతున్నాయి. సంక్షేమ పథకాల మీద ఎక్కువగా మనము వ్యయం చేస్తున్నాము, సాధారణ పరిపాలన మీద ఎక్కువగా వ్యయం చేస్తున్నాము, కానీ ఆదాయాలు మాత్రం రావట్లేదు. అందుకే ఇది దాదాపు రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 4% అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం ఆ యొక్క ఆర్థిక క్రమశిక్షణ అనేది మనం దారి తప్పుతున్నాము అనే దానికి సంకేతం. సో మేబీ ఒకవేళ క్రిటిసైజింగ్గా వీళ్ళు గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించవచ్చు. లైక్ ఎక్కువగా గత ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఏం చేయడం వల్ల మనకి రెవెన్యూ లోటు అనేది వచ్చింది అన్న దానికి మన సంకేతం అని చెప్పేసి కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రభుత్వాలు మారే కొద్ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అనేది కూడా మారిపోతుంటుంది కదమ్మా. సో మనం న్యూట్రల్గా చెప్పాలి. ఏదైనా క్లాస్ చెప్పేటప్పుడు న్యూట్రల్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు సార్ రెవెన్యూ లోటు, మరి దీని మీద మనకి క్వశ్చన్ అవగాహన ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉందంటే దీని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి, ఓకేనా? సో మేబీ ఈ మూడిటి మీద నుంచి మనం ఎక్కువగా క్వశ్చన్స్ ఈసారి ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. అది ఏది డైరెక్ట్గా ఫిగర్స్ మీద కాకుండా దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు క్లాస్ అంతా కూడా చెప్పడం జరిగింది. సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నా కమింగ్ టు వ్యవసాయ బడ్జెట్. ఆల్రెడీ మీకు చెప్పాను, అక్కడ అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ శాఖ మంత్రులు అని చెప్పేసి, సో ఆ యొక్క వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన బడ్జెటే మనం ముందు ఫోకస్ చేస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. సో అక్కడ దాదాపు చూసుకుంటే మన వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 43,000 కోట్లు. 8,000 కోట్లు, 43,000 కోట్లు వచ్చేసి మన వ్యవసాయ బడ్జెట్. అండ్ మూలధన వ్యయం వచ్చేసి 32,000. సో 4,332. మేబీ ఒకవేళ మేము ఎగ్జామినేషన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 43,000 కోట్లు పెట్టుకోండి, ఆ యొక్క మూలధన వ్యయం వచ్చేసి 32,000 కోట్లను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది చిన్న చిన్న ట్రిక్స్ అమ్మ. సార్ ఇవన్నీ కూడా మాకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గుర్తుంటాయంటే గుర్తుండకపోవచ్చు, బట్ ఆ ఫిగర్స్ అన్న చూడంగానే, ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ లాంటి ఎగ్జామినేషన్స్ అనేది మీరు ఫోకస్ చేస్తే ఆ ఫిగర్స్ చూడగానే మనకి ఆటోమేటిక్గా కొన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లోనే మనకి ఫీడ్ అవుతుంటాయి. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేబీ ఈసారి కొంచెం ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, వేరే ఆప్షన్ కూడా లేదు మనకి. ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ 43,000 crores అని గుర్తుపెట్టుకోండి. మూలధన వ్యయం వచ్చేసి మనకి 32,000 కోట్లు. అండ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 4% చేంజ్ ఉంది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి కోశల్ అవుట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2%, డబల్. మరి దీనికి కూడా మనకి ఏదో ఒక ట్రిక్ చెప్పండి సార్ అంటే డబుల్ ఉంటుంది, ఓకేనా? ఫిజికల్ డెఫిసిట్ కంటే ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ ఉందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవి దీనికి సంబంధించింది. సో వ్యవసాయ బడ్జెట్ అనేది ఎలాగో మనం డిస్కస్ చేస్తాం. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ సెషన్లో ఓకేనా మనం ఇంకా డైరెక్ట్గా అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్కి వెళ్ళిపోదాం. సో దాంతోపాటు మీరు ఫోకస్ చేస్తే ఇంట్రొడక్షన్లోనే వాళ్ళు చెప్పారు సూపర్ 6 హామీలు ఇప్పటికే 2 ప్రధాన హామీలు అనేది అమలు చేశాము ఆల్రెడీ. అందులో మీ అందరికీ తెలిసిందే పెన్షన్ల పెంపు అని చెప్పేసి 3,000 రూపాయల నుంచి 4,000 పెంచామని చెప్పేసి అన్నారు. అండ్ ఉచిత గ్యాస్ హామీ ఓకేనా, సో అమలుకు 840 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పేసి అన్నారు. 3 సిలిండర్లు అనేది ఉచితంగా ఇస్తున్నారన్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. సో అవన్నీ కూడా 2 మేము అమలు చేశాము. ఈ బడ్జెట్లో మరో 2 పథకాలు వచ్చేసి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పేసి మంత్రి పార్థసారథి తెలిపారు. సో అన్నదాత సుఖీభవ అండ్ తల్లికి వందనం ఓకేనా. ఆల్రెడీ ఈ బడ్జెట్లోనే మనకి ఈ తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలిసింది కదా. సో ఇది అమ్మఒడి పథకానికి జస్ట్ పేరు మార్చడం జరిగింది. ఈవెన్ రాధాకృష్ణ పేరు మార్చడం జరిగింది. సో ఇది కాకుండా మిడ్ డే మీల్ స్కీమ్కి ఇంకొక లేడీ పేరు కూడా తీసుకోవడం జరిగింది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక్కొక్కటి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా. సో అన్నదాత సుఖీభవ తల్లి వందనం పథకాలకు నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. సో అలాగే మహిళలకి ఫ్రీ బస్ పథకం ఈ ఏడాదిలోనే అమలు చేస్తామన్నారు. నెక్స్ట్ ఈ ఏడాది అంటే ఫినాన్షియల్ ఇయర్. సో ఇంకా ఈ నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకి సంబంధించిన భృతి అనేది మహిళలకి ఖచ్చితంగా 1,500 రూపాయలు ఇస్తాము అనేది అవన్నీ కూడా అప్కమింగ్ ఏదైతే ఉందో అనౌన్స్మెంట్స్ అనేది వస్తాయి. మరి మేము చేయాలి సార్ బడ్జెట్తో కాకుండా మీరు బడ్జెట్తో పాటు పథకాలు కూడా మీరు డిస్కస్ చేస్తామన్నారు కదా. మరి అప్కమింగ్ మేము ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మనకి మార్కెట్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో ఏపీకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన స్కీమ్స్ కొత్తగా ఏమైనా అనౌన్స్ చేశారా, కొత్తగా ఏమన్నా దానికి ఏమన్నా కేటాయించారా, వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి, అవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే అప్డేట్స్ అనేది ఎప్పుడు కూడా ముఖ్యమే కాబట్టి నిరంతరంగా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవుతూనే ఉంటారు కాబట్టి 100% దాని మీదనే మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనమ్మా.
ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యాజ్ ఏ క్లియర్లీ మెన్షన్ వాళ్ళకి కూడా స్లైడ్స్ అనేది ఉంటాయి. సో ఆ స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరిగింది. ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఏదైతే ఉందో ప్రింటబుల్ ఆప్షన్ కూడా ఇచ్చాను. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చాను, ప్లస్ ప్రింటబుల్ ఆప్షన్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 2,94,000 రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇక రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫిజికల్ డెఫిసిట్ 4% ఉంది అండ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 2.12% ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ డబుల్ ఉందమ్మా. 2.1, 4.2 ఆల్మోస్ట్ అలా అన్న ట్రిక్కీగా గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం డైరెక్ట్గా సెకండ్ సెషన్కి వెళ్ళిపోదాం. వీళ్ళు డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సెకండ్ సెషన్. ఇప్పటి వరకు జస్ట్ ఆ బడ్జెట్కి సంబంధించిన ఇంట్రడక్షన్, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఏదైతే ఉందో అండ్ బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క ఫిగర్స్ అనే దాని మీదనే మీకు ఫోకస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆ యొక్క ప్రసంగం అనేది ఏదైతే ఉందో బడ్జెట్ ప్రసంగం మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఇక్కడతోని ఈ ఫస్ట్ సెషన్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.